రోబో రోబో సూసైడ్. మనుషుల మాదిరిగానే పని ఒత్తిడి తాళలేక 6.5 అడుగుల ఎత్తు నుంచి దూకి ఆత్మహత్య. సౌత్ కొరియా గుమి సిటీ కౌన్సిల్ ప్రకటన వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్న ఫస్ట్ టైం ఓ రోబో సూసైడ్ చేసుకున్నది. ఆగస్టు 2023 నుంచి సౌత్ కొరియాలోని గుమి సిటీ కౌన్సిల్లో ఉద్యోగం చేస్తున్న ఈ మెకానికల్ హెల్పర్ రోబో మనుషుల మాదిరిగానే వర్క్ ప్రెజర్ తట్టుకోలేక 6.5 అడుగుల ఎత్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషయాన్ని గుమి సిటీ కౌన్సిల్ గత నెల 26న ప్రకటించింది. రోబో వెయిటర్లను రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన కాలిఫోర్నియాకి చెందిన స్టార్టప్ బేర్ రోబోటిక్స్ ఈ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ఈ రోబోను డెవలప్ చేసింది. ఇది ఏమైందంటే ఈ చైనా లాంగ్వేజ్ చదువుతున్నట్టు ఈ రోబో ఏమైందంటే దీని మీద వర్క్ ప్రెజర్ ఎక్కువ ప్రాణం లేదు అనుకునే వాళ్ళు. ప్రాణం లేదు కదా, ఎంత లోడ్ వేసినా పనిచేస్తా అనుకున్నారు. ఇక 2 రోజుల కంచి అది మెల్లమెల్లగా ఒక్కొక్క పాట పీకేస్తుందట. చూసినావా, మనుషులే కాదు భయ, రోబోలకు కూడా ఉన్నది భయం. ఇప్పుడు ఎంతసేపు పని చేస్తుంది 8 గంటలు చేస్తేనే పిప్పి అనుకుతుంది. శక్తి మించిన పని చెప్పిన దానికి చూడు అది చచ్చిపోయింది. అమ్మ నా సాగుకొచ్చిర్రి ముఠ కొడుకులు అంటే అది దూకి చచ్చిపోయింది. 4 అంతస్తులు 5 అంతస్తుల బిల్డింగ్ కాదు, 6.5 అడుగులు మించిన పట్టదు. మీదికెళ్ళి 6.5 అడుగులే, 6.5 అడుగుల మీకెళ్ళి చచ్చిపోయి అంటే నాతో వద్దాను అట్లా